హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ రివ్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు బోయా MM1 మైక్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ కూడా బోయా MM1 మైక్ అనమాట. నోరు సరిగ్గా తిరగట్లేదు తప్ప. ఓకే ఫ్రెండ్స్, ఒక ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీంతో మాట్లాడిన తర్వాత ఒకసారి మన బోయా M1 మైక్తో కూడా మాట్లాడతాను. ఎలా ఉందనేది మీరు ఒకసారి చెప్పండి. తర్వాత అన్బాక్సింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బోయా M1 మైక్తో మాట్లాడుతాను. ఇక్కడ చూడొచ్చు బోయా M1 మైక్ అనేది ఉంది. ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ బోయా M1 మైక్ క్వాలిటీ ఎలా ఉందని చూడొచ్చు. నా హ్యాండ్ డిస్టెన్స్లో ఉంది. కరెక్ట్గా నేను చేయి చెప్తే నాకు విండ్ షీల్డ్ అనేది చేయికి టచ్ అవుతుంది అనమాట. ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది జడ్జ్ చేయండి. నేను ఇప్పుడైతే వెళ్ళాను కదా, రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి విన్న తర్వాత ఆడియో క్వాలిటీ ఎలా ఉందని ఫైనల్గా మీకు రివ్యూ అనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఇదే మనకి అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్ అనమాట. ఈ విధంగా ఉంది. లోపల బాక్స్ అనేది డ్యామేజ్ అయినట్లు ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. బాక్స్ అనేది చూడొచ్చు, ఆల్రెడీ డ్యామేజ్ అయినట్లుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. డ్యామేజ్ అయ్యి వచ్చింది. చూద్దాం, పర్వాలేదు. లోపల ఎలా ఉంది క్వాలిటీ అనేది ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఫస్ట్ దీని మీద స్పెసిఫికేషన్స్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. మనకు చూసుకోవచ్చు, పైన బోయా అని బ్రాండింగ్ ఉంది. బోయా MM1 రాసి ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూనివర్సల్ కార్డియోడ్ మైక్రోఫోన్ అని ఉంది. ఇక్కడ మనకి విండ్ షీల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మైక్ అనేది ఈ విధంగా ఉంటుంది, గన్ టైప్ అనమాట. బ్యాక్ దీని యొక్క జాక్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది మొబైల్కి, ట్యాబ్కి, ల్యాప్టాప్కి మూడింటికి అనేది కంపాటబుల్ అనమాట. DSLR కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి మనకి సైడ్లో చూసినట్లయితే బై MM1 అని ఉంది. నెక్స్ట్ ఇటు కూడా చూసినట్లయితే బై MM1 అని ఉంది. అంతే, ఇంకేం లేదు. మనకి బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్స్, DSLR, కెమెరాస్ అన్ని రాసి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి బ్యాటరీ అవసరం లేదని కూడా చెప్పడం ఒకటి జరిగింది. ఇక మిగతా స్పెక్స్ అనేది కామన్ అండి. ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. ఇక్కడ MRP కనుక చూసినట్లయితే ఇక్కడ 4,950 రూపాయలు అని ఉంది. అంత ప్రైస్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది నేనైతే 1,500 రూపాయలకి తీసుకున్నాను. అది కూడా ఆఫర్ నాకు 1,400గా వచ్చిందనమాట. ఈ మంచి సేల్లో, ప్రైమ్ సేల్లో కొన్నది. ఇది నేను వెయిట్ కనుక చూసినట్లయితే 86 గ్రామ్స్ అనేది ఉంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పోలార్ ప్యాటర్న్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, సెన్సిటివిటీ, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇటువంటి ఉన్నాయన్నమాట. దీని యొక్క డైమెన్షన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మైక్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకు ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. అది ఒకసారి రిమూవ్ చేస్తాను బయటికి. ఓకే ఫ్రెండ్స్, బయటకి అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకి. ఇంకా బాక్స్ కనుక చూస్తున్నట్లయితే దీని యొక్క యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డ్ అనేది ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి యూజర్ మాన్యువల్ కనుక మనం యూజ్ చేసే ముందు ఒకసారి చదువుకోవడం మంచిది, ఎలా ఉండదు అనేది. పెద్దగా చదవాల్సినంత ఫీచర్స్ ఏమి లేవు ఫ్రెండ్స్. మామూలుగా మనకి సేమ్ బోయా M1 మైక్ ఎలా యూజ్ చేస్తాం ఇంచుమించు అలానే. ఒకసారి పక్కన పెడదాం. దీనిలో ఏమేమి వచ్చే కంటెంట్స్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి డెడ్ క్యాట్లో ఆల్రెడీ మైక్రోఫోన్ అనేది పెట్టి రావడం జరిగింది. ఈ డెడ్ క్యాట్ విండ్ షీల్డ్లో మనకి ఏంటంటే లోపల కూడా ఒక ఫోమ్ ఉంటుంది అనమాట. మన బోయా M1కి ఎలా ఉంటుందో అలాంటి ఫోమ్తో ఉంటుంది. దానిపైన మనకి ఈ డెడ్ క్యాట్ అనేది ఉండడం జరుగుతుంది అన్నట్టు, విండ్ షీల్డ్ అనేది. ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఫ్రంట్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. మనం ఓపెన్ చేసిన అవసరం లేదు. ఇక మనకి దాని మీద చూస్తున్నట్లయితే బోయా బ్రాండింగ్ అనేది ఉంది. మనకి బ్యాక్ సైడ్ అయితే ఒక జాక్ ఉంది, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిట్ చేసాను, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే దాని యొక్క మౌంట్ అనండి, దీనిలో మనం మౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి DSLRకి ఫిట్ చేయాల్సి ఉంటుంది. స్ప్రింగ్ టైప్ ఉంది, చూసారు కదా. ఈ వైర్ అనేది అనమాట మనకి జాక్సే తెలిసిపోతాయి అనమాట. మనకి 3.5 జాక్, దీనికి డిఫరెన్స్ ఉంటుంది. మనం మొబైల్ కనెక్ట్ చేసినా కూడా ఇవి వర్క్ అవ్వదు అనమాట. నేను మొబైల్కి ఆల్రెడీ పెట్టి చూస్తున్నాను, నాట్ వర్కింగ్ అనమాట. మనకి ఇది అన్నీ వెనకాల మైక్కి ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఆ పిన్ అనమాట. ఇంకో వైపు DSLRకి ఫిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కన పెడతాం. మనకి ఇంకో కేబుల్ వస్తుంది, అది మొబైల్కి అనమాట. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా జాక్లా ఉంది, చూసారు పొడవుగా. ఇది మొబైల్కి అనమాట. ఇది ఎల్ షేప్ ఉండేదని మనకి మైక్కి. ఒకసారి అది కూడా ఎలా మీకు కనెక్ట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ రాసింది కూడా స్మార్ట్ ఫోన్ అని, దీని మీద అయితే ఏం రాసలేదు. కానీ ఇక్కడ చూడొచ్చు, రెండు దగ్గరగా పెట్టినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఇది మైక్కి DSLRది. నెక్స్ట్ మనకి మొబైల్ కనెక్ట్ చేసే 3.5 ఎలా ఉంటుందో అదేవిధంగా ఇది ఉందన్నమాట మనకి ఈ జాక్ అనేది. ఒకసారి నేను మొబైల్ కనుక కనెక్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక పోచ్ అనేది ఇవ్వడం జరిగింది బోయా బ్రాండింగ్తో. ఇందులో ఇంకేం లేదు, స్మూత్గా మామూలుగా బోయా M1 మైక్ ప్రతిదానికి ఒక పోచ్ అనేది వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు వచ్చిందనమాట. ఒకటి డెడ్ క్యాట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మైక్రోఫోన్ 2 కేబుల్స్ అనేవి వచ్చాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే షాక్ మౌంట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మనకి పోచ్ అనేది ఒకటి వచ్చింది. ఇవే ఫ్రెండ్స్ ఈ కిట్లో ఉండవు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అంటే మనం ట్రైపాడ్కి అనేది కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. నేను ట్రైపాడ్ని ఒకసారి మౌంట్ అనేది తీస్తున్నాను. మనకి బ్యాక్ అయినా పెట్టచ్చు, ఫ్రంట్ అయినా. బ్యాక్ పెడితే అవ్వదు కాబట్టి యాక్చువల్గా దాని పైన మౌంట్ చేయాలి. ఈ విధంగా మౌంట్ చేయొచ్చు అనమాట. మనకు ల్యాప్టాప్ పక్కన కానీ కంప్యూటర్ పక్కన కానీ పెట్టుకొని దానికి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒకవేళ మొబైల్కి కనెక్ట్ చేయాలనుకున్నట్లయితే దానిపైన పెట్టాలన్నమాట. అలా పెట్టాలి అంటే దీనికి ఒక చిన్న ఇది కొనాల్సి వస్తుంది అనమాట. చిన్న మౌంట్ ఉన్నది పైన, అది కొనాల్సి వస్తుంది. అది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, అమెజాన్లో ఉంది, 215 రూపాయలు అనమాట. ఇటువంటి ఒకటి తీసుకున్నట్లయితే మన మొబైల్ పైన మౌంట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు నేను కెమెరా కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను నా యొక్క డిఎస్ఎల్ఆర్కి. ఇక్కడ మనకి ఫ్లాష్ మౌంట్లో డైరెక్ట్గా అనేది మనం చేసేసి ఈ విధంగా స్క్రూ అనేది ఫిట్ చేసినట్లయితే డైరెక్ట్గా ఫిక్స్ అనేది అయిపోతుందండి. మనం పైన యాజ్ యూజువల్గా మనం మైక్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మైక్ అనేది పెట్టుకున్న తర్వాత మాత్రం ఇన్సర్ట్ చేయండి. తర్వాత మైక్ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ విండ్షీల్డ్ అనేది పెట్టేసేయండి. విండ్షీల్డ్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయండి. లోపల ఇంకో ఫోమ్ ఉంది కదా, అది సైడ్కి అయిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత మనకి సేమ్ ఫ్లాష్ మౌంట్లో ఇన్సర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్క్రూ అనేది టైట్ చేశాను. టైట్ చేసిన చూడొచ్చు మనకి లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఎవరైనా వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే దగ్గరగా ఉంటే బాగుంటుంది. నేనంటే కిట్ లెన్స్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ, నెక్స్ట్ జూమ్లో ఉంటుంది ఇది. అదే ప్రైమ్ లెన్స్ అయితే బాగుంటుంది. అది కూడా ఆర్డర్ చేశాను, త్వరలో వస్తుంది. వచ్చినాక దాని అన్బాక్సింగ్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి కేబుల్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. స్ప్రింగ్ టైప్ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ అండి. ఇందులో కనెక్ట్ చూస్తున్నట్లయితే ఎల్ షేప్ మౌంట్ అనేది మనం ఫస్ట్ మనకి మైక్రోఫోన్కి అనేది కనెక్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ కనెక్ట్ చేశాను. ఇంకా ఆపోజిట్ సైడ్ ఉంది చూసారు కదా, ఆ పిన్ అనేది డైరెక్ట్గా మనకి సైడ్లో మౌంట్ ఉంటుంది కదా, మనం యాక్చువల్గా boya అని పెడతాం కదా, అలా పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. ఒకసారి దీంతో కూడా ఒకసారి మాట్లాడి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత పైన కూడా ఫ్యాన్ అనేది ఆన్లో ఉంచాను. ఫ్యాన్ యొక్క నాయిస్ అనేది వస్తుందా లేదా అనేది ఇప్పుడైతే నాకు తెలియదు ప్రెజెంట్. దీని యొక్క అవుట్పుట్ అనేది వచ్చిన తర్వాత చూద్దాం, చెక్ చేద్దాం. నాయిస్ అనేది మాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే విండ్షీల్డ్ అనేది పెట్టాను కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఏదైనా వ్లాగ్స్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా మనం ట్రైపాడ్కి పెట్టేసి మనం గొరిల్లా ట్రైపాడ్ ద్వారా మనం వ్లాగ్స్ చేయొచ్చు అనమాట. మనకి మైక్ కూడా చూడొచ్చు ఎంత డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ మనకి సైడ్లో స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి ఇలా చేయొచ్చు. నెక్స్ట్ లెన్స్ అనేది మారితే ఇంకా చాలా బాగుంటుంది. మనకి విండ్షీల్డ్ కూడా ఉంది కాబట్టి నాయిస్ అనేది ఏమి రాదనమాట. మ్యాక్సిమం కవర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొబైల్ అనేది కనెక్ట్ చేస్తుంది. నాకు పైన మౌంట్ అనేది ఇంకా తీసుకోలేదు కాబట్టి జస్ట్ కెమెరాకే పక్కన పెట్టాను అనమాట. ఈ విధంగా సెట్ చేశాను. ఆడియో అనేది ఎలా ఉందని జడ్జ్ చేయొచ్చు మీరు. విండ్షీల్డ్తో చేస్తున్నాను. మనకు ఒక విండ్షీల్డ్ కనుక తీసినట్లయితే చూడొచ్చు వాయిస్ అనేది ఎలా వస్తుందో. రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత వాయిస్ అనేది ఎలా ఉంది, పైన ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ విండ్షీల్డ్ అనేది పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, విండ్షీల్డ్ అనేది పెట్టాను. మొబైల్ మీద నేను పెడుతున్నాను. ఇక్కడ వాయిస్ అనేది ఎలా ఉందని మీరు జడ్జ్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆడియో అనేది మనకి దీని నుంచి రికార్డ్ అవుతుంది ల్యాప్టాప్లో. ఇప్పుడు ఆడియో క్వాలిటీ అనేది ఎలా చూడొచ్చు. కొంత డిస్టెన్స్లో ఉంది నాకు, ఇంకా కావాలంటే దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేసి దాని తర్వాత మీకు ఫుల్ రివ్యూ అనేది చెప్తాను. ఆడియో అనేది ఇప్పుడు రికార్డింగ్ అనేది క్లోజ్ చేస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా దీని యొక్క రివ్యూ చెప్పాలంటే మనకి boya M1 మైక్కి boya MM1 మైక్కి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా boya MM1 మైక్ అనమాట. ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది. అది కూడా ఏంటంటే కొంచెం వాయిస్ బెటర్ అనే చెప్తాను. కాకపోతే నాయిస్ అనేది పెద్దగా ఫిల్టర్ చేయట్లేదండి. మన ఫ్యాన్ వేసినప్పుడు చూసాను, boya M1 పెట్టుకున్న ఎలా ఉంది, boya MM1 పెట్టుకున్నా కూడా అలాగే ఉంది. మనకి ఇందులో డెడ్ క్యాట్ వస్తుంది కదా, ఈ డెడ్ క్యాట్లో కూడా లోపల మనకి boya M1కి అయితే ఎలా ఈ విండ్షీల్డ్ అనేది ఉందో సేమ్ అదే విండ్షీల్డ్ అనేది దానికి కూడా లోపల కూడా ఒకటి ఉందన్నమాట. ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది అనిపించట్లేదు. అది చూసుకున్నట్టయితే 1500 రూపీస్, ఇది చూసుకున్నట్టయితే 800 రూపీస్ అండి. ఎవరైనా ఒకరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, పెద్ద బడ్జెట్ లేదనుకుంటే 800 రూపాయలు ఇది చాలా బెటర్ అండి. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకి వైర్లు ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ ఇందులో ఒక బ్యాటరీ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం వీడియో చేసేటప్పుడు కొద్దిగా చిక్కులో వైర్ పడుతుంది, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఇది MM1 కనుక చూసినట్లయితే దానికి బ్యాటరీ వేయాల్సిన పని లేదు. నెక్స్ట్ పెద్దగా వైర్లేనే ఉండవు. మనకి మొబైల్ పైన హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే డిఎస్ఎల్ఆర్ పైన హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే మనకి కాలర్ దగ్గర ఉంటుంది, అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇది ఎంత వాయిస్ అనేది రికగ్నైజ్ చేస్తుందో సేమ్ అది కూడా అంతే వాయిస్ అనేది తీసుకుంటుంది. పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. పర్వాలేదు, డిస్టెన్స్లో ఉన్నా కానీ దీనిలాగే ఎలా అవుతుందంటే నాకైతే బెటర్ అని అనిపించింది. బాగోలేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఫైనల్గా విన్న తర్వాత ఏంటంటే ఒక్కోసారి ఇటువంటి వైర్లు గట్రా ఏం పని లేకుండా డైరెక్ట్గా నేను కెమెరా ఇలా పెట్టేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. డిఎస్ఎల్ఆర్తో కావచ్చు, లేకపోతే మన మొబైల్తోనే కావచ్చు. అందుకని చెప్పేసి ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్ ఇది పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. మీరు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.